హాయ్ హలో నమస్తే నేను మీ వెంకీ వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడే ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నమాట. ఈ స్కీమ్లో మీరు ఎన్రోల్ అయ్యారంటే ఏదైనా మీ పంటలకు ఏ నష్టం జరిగినా, ఏదైనా ఆపత్కాల పరిస్థితుల వల్ల మీకు మీ పంటలకు ఏదైనా నష్టం కలిగితే ఈ ఎన్రోల్ అయిన ఈ స్కీమ్ కింద మీకైతే ఆ డబ్బులు అనేది మీకు రిటర్న్ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దయచేసి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడాల్సిందిగా కోరుచున్నాను. ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. మీరు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే మీరు 3 రకాలుగా అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. అదేంటంటే లోనీ ఫార్మర్స్ అయితే ఎవరైతే బ్యాంకులో క్రాప్ లోన్స్ తీసుకుని ఉంటారో వాళ్ళైతే రెన్యువల్ చేసుకొని దాని ద్వారా మీరు పంట పెట్టి ఉంటే ఆ విధంగా మీరు ప్రీమియం పే చేసి ఇన్సూరెన్స్ని అయితే తీసుకోవచ్చు. అలాగే నాన్ లోనీ ఫార్మర్స్ ఉంటే వాళ్ళైతే కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి ద్వారా కానీ, లేదంటే మీరే స్వయంగా నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ నందు డైరెక్ట్గా అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. దానికి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే 1B అయితే కావాలన్నమాట. అలాగే ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, మొబైల్ నెంబర్ అయితే కలిగి ఉండాలి. అలాగే క్రాప్ జోన్ సర్టిఫికేట్ అనేది మీకు మీ సచివాలయంలో ఇస్తారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు కదా, వాళ్ళైతే మీకు క్రాప్ జోన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. ఎంత పంటకి మీరు ఇన్సూరెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏ పంట పెట్టారు అనేది అయితే మీకు తెలుసుకొని మీరు ఆ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవచ్చు. అలాగే కౌలు రైతు అయితే కనుక CCRC కార్డ్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీనికి సంబంధించి ప్రీమియం అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆ ప్రీమియం ఎంత అనేది కూడా నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ మీరు వేరుశెనగకైతే 480 రూపాయలు ఒక ఎకరాకి అయితే పే చేయాల్సి ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చి 15th వరకు అయితే ఉందన్నమాట. అలాగే వరికి సంబంధించి ఒక ఎకరాకి 630 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. అందుకు మీకు ఈ నెల 31వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. మీరు దీన్ని ఏవైతే పైన చెప్పిన డాక్యుమెంట్స్ని అయితే సిఎస్సి సెంటర్కి అయితే తీసుకువెళ్తే మీరైతే ఈ ఫసల్ బీమా యోజన కింద ఎన్రోల్ అవ్వచ్చు అనమాట. ఈ ప్రీమియం అనేది మీరు అప్పుడే పే చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కువ డబ్బులు, ఇది 3% మాత్రమే అనమాట ఈ వరికి అయితే. అలాగే వేరుశెనగ కూడా మీకు 3% మాత్రమే ప్రీమియం తీసుకుంటున్నారు. అది ఎంత అమౌంట్ వస్తాయి, ఏదైనా ఆపత్కర పరిస్థితుల్లో ఎంత అమౌంట్ వస్తాయి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకైతే చెప్తాను. మరియు మీరు ప్రీమియం కడితేనే బీమా వర్తిస్తుందా అంటే అలా ఉండదు. మీరు ఖచ్చితంగా మీరు ఈ పంట అని ఈ క్రాప్ అయితే చేస్తున్నారు కదా సచివాలయంలో, అందుకింద అయితే మీరు ఎన్రోల్ అయ్యి ఉండాలన్నమాట. మీరు పంట పెట్టేటప్పుడే మనకు ఇప్పుడు ఏదైతే సచివాలయం నుంచి ఇన్సూరెన్స్ చేస్తున్నారో ఈ క్రాప్ అనేది మీరు చేసుకొని ఉంటేనే మీరు దీనికైతే ఎలిజిబుల్ అవుతారనమాట. ఈ క్రాప్ జోన్ సర్టిఫికేట్ వచ్చి మీరు సచివాలయంలో మీ 1B తీసుకెళ్ళి పలానా ప్లేస్లో పలానా పంట పెట్టి ఉన్నాము, దానికి ఇన్సూరెన్స్ చేసుకుంటామంటే మీకు ఆ సచివాలయం నుంచి ఈ క్రాప్ జోన్ సర్టిఫికేట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందనమాట. ఇది అనమాట క్రాప్ అండ్ ఏరియా జోన్ సర్టిఫికేట్. ఇది మీరు ప్రింట్ తీసుకొని సచివాలయంలో మీరు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర సిగ్నేచర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇందులో మీరు మీ నేమ్ అండ్ విలేజ్, అలాగే మీ మండల్ మరియు డిస్టిక్, రెవెన్యూకి సంబంధించి, అలాగే ఏ సర్వే నెంబర్లో ఏ ఖాతా నంబర్ ఏంటి, అలాగే ఎంత ఎక్స్టెంట్లో మీరు ఆ క్రాప్ అనేది పెట్టడం జరిగింది, ఇలాంటి డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ హెక్టార్కి అయితే ఇవ్వడం జరిగిందనమాట. కానీ మనకు ఎకరా కింద అయితే కూడా మనం కట్టుకోవచ్చు. ఒక హెక్టార్ అంటే 2.5 ఎకరాలు కాబట్టి మీరు ఒక ఎకరా నుంచి 2.5 ఎకరా, 1 హెక్టార్ వరకు అయితే కూడా కట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువ కూడా మీరు పంట
పెట్టి ఉన్న ఆ పంటను అయితే మీరు నమోదు చేసుకుంటే ఏదైనా మీకు తుఫానులు కానీ వర్షాలు కానీ లేదంటే ఇతర వాటి వల్ల కలిగే నష్టాలకైతే మనకు గవర్నమెంట్ అనేది ఇన్సూరెన్స్ని అయితే వర్తింపజేస్తుంది. ఇక్కడ ఏ పంటకి ఎంతెంత అమౌంట్ అనేది మనకు వస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను. ఇక్కడ సీజన్ వచ్చి రబీ, మనకు ఇయర్ వచ్చి 2024-25. ఇక్కడ మీకు వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని ఒకటి ఉంది, అలాగే ఫసల్ బీమా యోజన స్కీమ్ అయితే ఒకటి ఉందన్నమాట. ఇక్కడ నేనైతే వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏరియా వచ్చి 1 హెక్టార్ అంటే మనకు ఆల్మోస్ట్ 2.5 ఎకర్స్ అయితే వస్తుంది. ఇక్కడ నేనైతే 1 ఎకరాకు మాత్రం సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మ్యాంగోకు సంబంధించి మీకు 1,12,500 రూపాయల సమ్ అయితే ఇన్ష్యూర్ అవుతుందన్నమాట 1 హెక్టార్కి. అలాగే మీకు ఎకరాకు వచ్చి 45,000 రూపాయల సమ్ అయితే ఇన్ష్యూర్ అవుతుంది. మీరు దానికి పే చేయాల్సిన అమౌంట్ 2,250 రూపాయలు అనమాట. గవర్నమెంట్ వచ్చి 5,850 రూపాయలు మీ తరపున అయితే పే చేస్తుంది. అది 18% అయితే, అందులో మీరు 3% మాత్రమే మీరైతే పే చేస్తారు. రిమైనింగ్ వచ్చి గవర్నమెంట్ అయితే పే చేస్తుంది అనమాట. ఇది టొమాటోకి సంబంధించి. టొమాటోకి మనకు 80,000 రూపాయల ఇన్సూరెన్స్ అయితే ఉందన్నమాట 2.5 ఎకరాకి, అంటే 1 హెక్టార్కి. అలాగే 1 ఎకరాకి అయితే మనకు ఇక్కడ యాక్చువల్ రేట్ పర్సెంటేజ్ వచ్చి 16.5% అయితే మనకు ఇక్కడ ఎకరాకి 32,000 రూపాయలు అయితే ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ చేసుకునేదానికి ఉంటుంది. అలాగే మనము ప్రీమియం వచ్చి 3,790 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. అందులో ఫార్మర్ షేర్ వచ్చి 5% అయితే పే చేయాల్సి ఉంటుంది, అంటే 1,600 పే చేయాలన్నమాట. అలాగే ఇక్కడ ఈ వెదర్ బేస్డ్ కాకుండా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఏవేవి ఉన్నాయనేది ఇప్పుడు చూస్తాను నేను. ఇక్కడ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఈ ఏదైతే గ్రౌండ్ నట్టా లేదంటే ప్యాడీనా అని ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. 1 ఎకరాకి 96 రూపాయలు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. గ్రౌండ్ నెట్కి అయితే మనకు హెక్టార్కి 80,000 రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మనకు 32,000 కవరేజ్ అయితే ఉంటుంది 1 ఎకరాకి. 1 హెక్టార్కి అయితే 80,000 రూపాయలు ఉంటుంది. 1 ఎకరాకి 96 రూపాయలు మనము ప్రీమియం అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే మనకు ప్యాడీకి సంబంధించి కూడా ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ప్యాడీకి కూడా మనకు 1 ఎకరాకి మీరు పే చేయాల్సింది 300 చిల్లర అయితే 1 ఎకరాకి 126 రూపాయలు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అలాగే హెక్టార్కి వచ్చి 1,55,000 మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే కవర్ అవుతుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చి ఈ నెల 31 వరకు అయితే ప్రీమియం అయితే మీరు పే చేయవచ్చు. ఇక్కడ 1 హెక్టార్కి 1,05,000 మరియు 1 ఎకరాకి 42,000 రూపాయల కవరేజ్ అయితే ఉంటుందన్నమాట. ఇది వీటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనమాట. మీరు ఎవరైతే ఈ రైతులు ఈ పంట పెట్టి ఉండి ఈ పంట కింద నమోదయ్యి ఉంటారో వాళ్ళైతే ఇందులో ఎన్రోల్ అయ్యి వాళ్ళ పంటలకి బీమానైతే పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడితే వాళ్ళను కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.